ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయం చెబుతున్నారు, స్పందిస్తున్నారు, SMS చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాల్ని బ్లాగ్స్లో వీటిలో పెడుతున్నారు. చాలా చాలా సంతోషం. అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలు అడుగుతున్నారు. ఇది ఇంకా బాగుంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైంది. ఇదేంటంటే గోరింటాకు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి వెలిసిపోతుంది. ఇక అక్కడే ఇబ్బంది. మళ్ళీ గోరింటాకు పెట్టాలంటే ఆ ఉన్న ఎలా పోతూ కనిపిస్తూ ఉంటుంది. అది ఇలాగ వెలిసిపోయినటువంటి ఈ గోరింటాకుని పూర్తిగా సహజ పద్ధతులతో ఎలా తొలగించాలి ఇది తెలుసుకుందాం. దీనికి అనేక సహజ పద్ధతులు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. మొట్టమొదటి మీకు చెప్పాల్సింది ఒక ఆసక్తికరమైనటువంటి విధానం. ఏం చేస్తారంటే బేకింగ్ సోడా అంటే వంట సోడా తీసుకోండి. ఇప్పుడు దీనికి నిమ్మరసాన్ని పెట్టండి. ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని దానికి తగినంత నిమ్మరసం పెట్టండి. రెండింటినీ కలిపి పేస్ట్లా చేసి మీకు ఎక్కడైతే గోరింటాకు వెలిసిపోయిందో అక్కడ రాయండి. రాసిన తర్వాత కొద్దిసేపటికి అది ఆరిపోతుంది. ఆరిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. అయితే ఇక్కడ కాస్త రఫ్గా ఉంటుంది, అందుకని చివరిలో మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా చేస్తే ఆ వెలిసిపోయినటువంటి గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ డిజైన్ పెట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని పాటించి చూడండి. వంట సోడా అంటే బేకింగ్ సోడా, నిమ్మరసం రెండు కలిపి పేస్ట్లా చేసి ఆ వెలిసిపోయిన గోరింటాకు మీద రాసుకొని అది ఆరిపోయిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. తర్వాత ఫైనల్గా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇక ఇలాంటిది మరొక ఆసక్తికరమైనటువంటి పద్ధతి ఉంది. గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి. అంటే నీళ్ళని స్టవ్ మీద పెట్టి వేడి చేసి సుకోష్ణంగా ఉన్నప్పుడు అలాంటి స్థితిలో తీసుకోండి. దీనికి ఉప్పు కలపండి. అంటే గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు, సాల్ట్ సొల్యూషన్ తయారు చేశారు. దీంతో ఈ గోరువెచ్చటి ఉప్పు నీళ్ళతోటి మీ పాదాలని, చేతుల్ని అంటే ఆ నీళ్ళను ఒక బేసిన్లో తీసుకొని పాదాలు దాంట్లో ఉంచండి. అలాగే చేతులను కూడా కొద్దిసేపు ఆ ఉప్పు నీళ్ళలో ఉంచండి. కొద్దిసేపు ఇలా ఉంచి చన్నీళ్ళతో కడుక్కోండి. ఫైనల్గా మాయిశ్చరైజర్ రాసుకోండి. దీంతో కూడా ఆ వెలిసినటువంటి గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. ఇలాంటిది మరొక ఆసక్తికరమైన పద్ధతి ఉంది. మనం బ్రష్ చేసుకుంటాం కదా, టూత్ పేస్ట్, దీన్ని తీసుకోండి. తీసుకొని ఆ వెలిసిన గోరింటాకు మీద పూసుకోండి. ఆరబెట్టండి. ఆరిన తర్వాత రుద్దుకొని కడిగేసుకోండి. దీంతో కూడా ఆ వెలిసిన గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. ఇవన్నీ మీకు సాధ్యం కావట్లేదు, సింపుల్గా క్లోరిన్ కలిపినటువంటి నీళ్లు, మామూలుగా మనకి సప్లై అయ్యేటువంటి నీళ్ళలో క్లోరిన్ కలుపుతూ ఉంటారు. ఇలాంటి కాస్త క్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి నీళ్ళని సేకరించి ఆ నీళ్ళలో పాదాలు, చేతులు ఉంచండి. తర్వాత కడిగేసుకోండి. లేదు మీకు అలాంటి ఆ క్లోరినేటెడ్ వాటర్ లేదనుకోండి, మామూలుగా ఇంక్ రిమూవర్లు అది క్లోరినే. కాబట్టి ఆ క్లోరిన్ 2-3 చుక్కలు ఆ నీళ్ళల్లో వేసి దాంట్లో పాదాలు, చేతులు ఉంచినా కానీ ఆ వెలిసినటువంటి గోరింటాకు పోతుంది. లేదా బ్లీచింగ్ క్రీమ్లు ఉంటాయి, వీటిని కూడా పూసుకోవచ్చు. ఇక ఇలాంటిదే మరొక పద్ధతి ఉంది. ఆలివ్ నూనె. ఈ ఆలివ్ నూనె తీసుకొని 1 టేబుల్ స్పూను, దానికి కాస్త ఉప్పు కలపండి, 1 పావు టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ వెలిసిన గోరింటాకు మీద రాసుకోండి. రాసుకొని కొద్దిసేపు రుద్ది ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి మరో కోటింగ్ వేసుకోండి. ఇలాగా మరో కోటింగ్ 2-3 కోటింగ్లు వేసుకొని అలాగా వరుసగా 2-3 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ వెలిసిన గోరింటాకు తొలగిపోతుంది. ఇలాంటిది మరొక పద్ధతి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏంటంటే అది H2O2, అంటే అది ప్రమాదకరమైన కెమికల్స్ లాగా ఉండదు. ఇది ఆ నీళ్ళకి ఎక్స్ట్రా ఆక్సిజన్ ఉంటుంది అంతే. ఇలాంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని దాంట్లో దూదిని ముంచి చేతులకి, పాదాలకి పూసుకోండి, అప్లై చేసుకోండి. కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేసేసుకోండి. దీంతో కూడా వెలిసిన గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. లేదు మరొక పద్ధతి ఉంది. ఏదన్నా ఒక హెయిర్ కండిషనర్ తీసుకొని దాన్ని వెలిసిన గోరింటాకు మీద రాసుకోండి. ఆ చర్మం మీద కండిషనర్ రాసుకోండి, హెయిర్ కండిషనర్ని. కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేసుకోండి. దీంతో కూడా ఈ వెలిసిన గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ గోరింటాకు డిజైన్ అప్లై చేసుకోవచ్చు, లేదు అలా వదిలేయచ్చు. ఇలాగా సహజ పద్ధతులతో ఈ గోరింటాకుని తొలగించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.